ఇంగ్లాండ్‌కి ఇంకా పాకిస్తాన్‌కి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వచ్చేసి సెంచరీ కొట్టాడు. అది కూడా చేజింగ్‌లో. చేజింగ్‌లో సెంచరీ అంటే మామూలు విషయం కాదు. ఇతను ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. అయితే ఇంతకీ ఈ మ్యాచ్‌లో ఏమైంది? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో టాపిక్ దగ్గరకొచ్చేస్తే పాకిస్తాన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. పాకిస్తాన్ టీంకి ఫస్ట్ 2 వికెట్లు తొందరగా పడిపోయాయి. పాకిస్తాన్ ఓపెనర్ సయీం అయూబ్ ఇంకా పాకిస్తాన్ కెప్టెన్ సలీం అగా వీళ్ళిద్దరూ తొందర అవుట్ అయిపోయారు. ఇక్కడ సయీం అయూబ్ అని ఎవరైతే ఉన్నారో ఈ టోర్నమెంట్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా సరిగా ఆడలేదు. ప్రతి మ్యాచ్లో కూడా ఫెయిల్ అవుతున్నాడు. తర్వాత ఫరాన్ ఇంకా బాబర్ అజం వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది. ఇక్కడ ఫరాన్ అయితే 45 బాల్స్‌లో 63 రన్స్ కొట్టాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్స్‌లున్నాయి. ఇంకో పక్క బాబర్ అజమ్ వచ్చేసి 24 బాల్స్‌లో 25 రన్స్ కొట్టాడు. మనందరికీ తెలిసిందే బాబర్ అజమ్ ఎలా ఆడతాడో. ప్రతి మ్యాచ్ కూడా టెస్ట్‌లో ఆడతాడు. అసలుకి నాకు ఇంకా అర్థం కాదు. పాకిస్తాన్ టీంలో బాబర్ అజమ్ ఎందుకున్నాడో. తర్వాత షదబ్ ఖాన్ వచ్చేసి 11 బాల్స్‌లో 23 రన్స్ కొట్టాడు. సో ఫైనల్‌గా పాకిస్తాన్ టీం వచ్చేసి 164 రన్స్ కొట్టారు. ఇంకా ఇంగ్లాండ్ బౌలర్స్ విషయం దగ్గరకొచ్చేస్తే లియామ్ డాన్సన్ అయితే చాలా బాగా వేశాడు. ఇతనైతే 3 వికెట్లు తీసుకున్నాడు. ఇంకా జోఫ్రా ఆర్చర్ అలాగే ఓవర్టన్ వీళ్ళిద్దరూ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. సో ఇక్కడైతే పాకిస్తాన్ వచ్చేసి 165 టార్గెట్ ని ఇచ్చింది. సో తర్వాత అయితే ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ చేశారు. ఇక్కడ ఇంగ్లాండ్ ఓపెనర్స్ అయితే తొందర అవుట్ అయిపోయారు. విల్ సాల్ట్ అయితే చాలా అంటే చాలా దారుణంగా డకౌట్ అయిపోయాడు. ఇంకా బట్లర్ విషయం దగ్గరకొచ్చేస్తే కేవలం 2 రన్స్ మాత్రమే కొట్టాడు. అదేంటో తెలీదు కానీ బట్లర్ వచ్చేసి ఒకప్పుడు పిచ్చకొట్టుడు కొట్టేవాడు. ఏ బౌలర్‌ని కూడా వదలకుండా పిచ్చకొట్టుడు కొట్టేవాడు. అసలు జోస్ బట్లర్ క్రీజ్‌లోకి వస్తున్నాడంటేనే చాలామంది భయపడేవారు. అలాంటి జోస్ బట్లర్ ఇలా ఫెయిల్ అవ్వడం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. తను నెక్స్ట్ మ్యాచ్‌లో అయినా చాలా బాగా ఆడి కమ్‌బ్యాక్ అనేది ఇవ్వాలి. అయితే వీళ్ళిద్దరు అవుట్ అయిపోయాక జాకో బెథెల్ ఇంకా టామ్ బ్యాటన్ వీళ్ళిద్దరు కూడా తొందర అవుట్ అయిపోయారు. సో ఇక్కడైతే ఇంగ్లాండ్ టీంకి 58 రన్స్‌కి 4 వికెట్స్ పడిపోయాయి. సో ఈ టైంలో ఇంగ్లాండ్ టీంకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఆ టైంలో హ్యారీ బ్రూక్ అయితే ఒక రాయిలా నిలబడ్డాడు. ఒక లీడర్ ఎలా ఆడాలో అలానే ఆడాడు. తన పక్కనున్న బ్యాట్స్‌మెన్లు అవుట్ అవుతున్నా కూడా హిట్టింగ్ చేయడం ఆపలేదు. కేవలం 50 బాల్స్‌లో సెంచరీ చేశాడు. అంటే ఇక్కడ ఇంగ్లాండ్ టీమ్ వచ్చేసి ప్రెషర్‌లో ఉంది. పైగా వీళ్ళొచ్చేసి చేజింగ్ చేస్తున్నారు. సో చేజింగ్‌లో సెంచరీ అంటే అసలు మామూలు విషయం కాదు. ఇప్పటివరకు వరల్డ్ కప్ హిస్టరీలో ఏ కెప్టెన్ కూడా సెంచరీ చేయలేదంట. సో ఇక్కడైతే హ్యారీ బ్రూక్ వచ్చేసి సెంచరీ చేశాడు. సో ఇతనైతే ఫస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన ఫస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. చెప్పాలంటే ఇతని ఇన్నింగ్స్ ముందు రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి ఇన్నింగ్స్‌లు కూడా పనికిరావని చెప్పాలి. అంటే విరాట్ కోహ్లీ వచ్చేసి పాకిస్తాన్‌తో 80 రన్స్ కొట్టాడు. ఇంకా రోహిత్ శర్మ వచ్చేసి 90 ప్లస్ చేశాడు. ఆ 2 ఇన్నింగ్స్‌లు ఇతని ఇన్నింగ్స్ ముందు పనికిరావని చెప్పాలి. ఇక్కడైతే హ్యారీ బ్రూక్‌కి శామ్ కరన్ ఇంకా విల్ జాక్స్ వీళ్ళిద్దరైతే సపోర్ట్ ఇచ్చారు. విల్ జాక్స్ కూడా 23 బాల్స్‌లో 28 రన్స్ కొట్టాడు. సో ఫైనల్‌గా అయితే ఇంగ్లాండ్ టీం వచ్చేసి గెలిచింది. ఇంగ్లాండ్ టీం గెలిచి సెమీఫైనల్స్‌కి వెళ్ళిపోయింది. ఈ వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కి వెళ్ళిన ఫస్ట్ టీమ్‌గా నిలిచింది. ఇక్కడ హ్యారీ బ్రూక్ ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అదైతే చరిత్రలో నిలిచిపోతుంది. అదేంటో తెలియదు కానీ ఇంగ్లాండ్ టీం వచ్చేసి లాస్ట్ 4-5 వరల్డ్ కప్స్‌లో చాలా ఈజీగా సెమీఫైనల్స్‌కి వెళ్ళిపోతుంది. వీళ్ళ ఫామ్‌ని చూస్తూ ఉంటే వీళ్ళే వరల్డ్ కప్ కొట్టేలా ఉన్నారు. సో గ్రూప్ 2లో అయితే ఇంగ్లాండ్ టీం వచ్చేసి సెమీస్‌కి వెళ్ళిపోయింది. ఇంకో ప్లేస్ కోసం న్యూజిలాండ్ ఇంకా శ్రీలంక ఈ 2 టీంలు తలపడుతున్నాయి. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.